జిల్లాలో స్త్రీనిధి రుణాల రికవరీని యుద్ధ ప్రాతిపదికన చేపట్టి వచ్చే 2 నెలల్లో కనీసం 90% రికవరీ సాధించేలా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతాప్ సింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐటీబీసీ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి స్త్రీనిధి సమీక్షా కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రతాప్ సింగ్, డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు, అడిషనల్ డిఆర్డీఓ సరస్వతి, మెప్మా పీడీ హనుమంత్ రెడ్డితో కలిసి జిల్లాలో స్త్రీనిధి రుణాల రికవరీ, పెండింగ్ బకాయిలు, మండలాల వారీ పురోగతి, భవిష్యత్ కార్యాచరణపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. రికవరీ శాతం తక్కువగా ఉన్న మండలాలు, ఏపీఎంలు, మండల సమాఖ్య అధ్యక్షులను నేరుగా ప్రశ్నించిన కలెక్టర్ వెనుకబడిన కారణాలను విశ్లేషించి ఆయా మండలాలకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించి క్షేత్రస్థాయిలో అమలు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో స్త్రీనిధి రికవరీలో జిల్లా 40వ స్థానంలో ఉందన్నారు. అధికారులు బాధ్యతాయుతంగా పనిచేసి రికవరీ పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. జిల్లాలో 605 వీవోలు ఉన్నాయని, రుణాలు రికవరీ తక్కువ శాతం ఉన్న వీవోలు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఇంటింటికి వెళ్లి రుణగ్రహీతలకు అవగాహన కల్పించి వసూళ్లను వేగవంతం చేయాలని ఆదేశించారు. వచ్చే 2 నెలల్లో కనీసం 90% రికవరీ సాధించే లక్ష్యంతో ప్రతిరోజు ఏపీఎంలు, మండల సమాఖ్య అధ్యక్షులు రికవరీ పురోగతి నివేదికలు సమర్పించాలని, రోజువారీ సమీక్షలు నిర్వహించాలని, మెరుగైన పనితీరు కనబరిచిన మండలాలను అభినందిస్తామని, నిర్లక్ష్యం ప్రదర్శించిన వారిపై బాధ్యత నిర్ధారణ చేస్తామని స్పష్టం చేశారు. మహిళలను వ్యాపారవేత్తలుగా తయారు చేయాలనే ఉద్దేశంతో చిన్న మధ్యతరహా పరిశ్రమలు నెలకొల్పుకుని ఆర్థిక అభివృద్ధి సాధించే విధంగా మహిళా సంఘాలను ప్రోత్సహించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని, మహిళా సంఘాలకు మరింత ఆదాయ వనరులు కల్పించాలని అధికారులు ఆదేశించారు. స్త్రీనిధి జోనల్ మేనేజర్ టీవీ రవికుమార్ మాట్లాడుతూ మండల వారీగా ప్రత్యేక రికవరీ ప్రణాళికలు రూపొందించి వీవోలు, ఏపీఎంలు, మండల సమాఖ్యలు సమన్వయంతో పనిచేయాలని, బకాయిలున్న మహిళా సంఘాల సభ్యులకు అవగాహన కల్పించి అవసరమైతే ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించాలని సూచించారు. సకాలంలో రుణాలు చెల్లించే సంఘాలను ప్రోత్సహించడంతో పాటు రికవరీలో వెనుకబడిన మండలాలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిఆర్డీఓ సరస్వతి, స్త్రీనిధి రీజనల్ మేనేజర్ గంగారాం, ఏపీఎంలు, మండల సమాఖ్య అధ్యక్షులు, వీవోలు పాల్గొన్నారు. It's like interest rebate in the form of interest rebate, and we have we will treat each of the VO and SLF as a branch office for the city, because we don't have any branches or across the state and the district level. Our DRDO is the convener for this SNRC and the implementing of CDD activities as a nodal officer, and VOs are the branch officers. But Mandal Samakhyas will play vital role because they are the shareholders. So at the time of general body meetings, all these Mandal Samakhya policies, every month they will get a interest in the form of interest, which will cater their monthly expenditure, like recurring expenditure to the Mandal Samakhya. It will help them to meet their expenditure. So they will be treated as a corporate BCs for the banks. This is SHG level of them. Actually, చేస్తాం. కానీ ఇప్పుడు డైరెక్ట్ రీపేమెంట్స్ సంబంధించి కూడా మనం చేంజ్ చేస్తాం మేడం. దీనివల్ల లాభం ఏంటంటే క్యాష్ లాభం మేడం. వివోఏ చేత క్యాష్ రాదు, దానివల్ల చాలా సబ్జెక్ట్ అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇది చాలా మటుకు ప్రోత్సహిస్తున్నారు. నేను మీకు కూడా అప్పీల్ చేసేది ఏంటంటే మేడం తరఫు నుంచి సో మ్యాక్సిమం మనము పెంచుకుంటూ పోదాం. ఉదాహరణకి రేగోడ్ తీసుకుంటే 16.5 అని ఉంది. సో రేగోడ్లో కూడా ఒక కేసు ఉంది కదా, అక్కడ ఒక ఆమె రీసెంట్గా మినిస్టర్ గారి దగ్గర కూడా వెయిట్ చేస్తాం, జగిరియాలో ఆమె వివోయ్. సో ఆమె ఇంకా తెలియలేదు. అంటే ఇట్లాంటి కేసులు ఎందుకు వస్తాయంటే ఇట్లా మనం వాళ్ళు క్యాష్ సపోర్టింగ్ లోన్స్ ఇవ్వడానికి ఇండివిజువల్ కూడా ఎన్హాన్స్ వాళ్ళకి క్రెడిట్ ఎన్హాన్స్ చేసుకోవడానికి. సో కాబట్టి మనము ఇంతకుముందు మనం అనుకున్నట్టు రాబోయే కూడా ప్రతి వివో కూడా ఎలిజిబిలిటీ రావాలి. ఎలిజిబిలిటీ రావాలంటే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ రికవరీ కట్టినో దాని మీద ఇప్పుడు మనం ఫోకస్ చేసాం. రికవరీ చేసుకొని క్రెడిట్కు మనం ఎలిజిబిలిటీ తెచ్చుకుంటాం. సో అన్ని వివోలు కూడా సైమల్టేనియస్గా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఎంఎస్లో మాట్లాడండి, ఇప్పుడు మనం వీక్లీ రివ్యూలలో కూడా ఖచ్చితంగా ఈ రివ్యూ కూడా మనం రికవరీ రివ్యూ కూడా చేస్తాం. మీరు ఒకసారి దీని మీద ఫోకస్ చేస్తే ఒక 3 months ఆల్ వివోస్ షుడ్ బి మళ్ళీ నెక్స్ట్ సమావేశం కలెక్టర్ మేడం వచ్చేదానికి ఈరోజు స్టేటస్ ఆల్రెడీ రవికుమార్ గారు ఈరోజు స్టేటస్ మనం ఒకసారి ప్రిజర్వ్ చేసి పెట్టుకోవాలి. మీరు అందరూ కొంచెం అవేర్నెస్ క్రియేషన్ అనేది వివో మీటింగ్లలో కూర్చోవాలి. సో మనము అవేర్నెస్ క్రియేటింగ్ అనేది చాలా చేయడం, దగ్గర నుంచి చెప్పడం అది అంటే ఇండివిజువల్ బెనిఫిషరీకి మనం చెప్తే వివోఏ సమ్ టైమ్స్ చెప్పకపోవచ్చు. బికాజ్ వాళ్ళ క్యాష్ తీసుకోవడం, క్యాష్ హ్యాండిల్ చేయడం వాళ్ళకి ఒక అవసరం అనిపించచ్చు, బాగా అనిపించచ్చు. సో కాబట్టి మనం ఇండివిజువల్కే ఇది నేర్పించాలి. ఒకసారి వాళ్ళు కనుక కట్టడం, వాళ్ళ ఇల్లు అంతా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇవాళ 10th ఇంటర్మీడియట్ డిగ్రీ పిల్లలు ప్రతి ఇంట్లో ఉన్నారు. సో కాబట్టి ఒకసారి వాళ్ళకి అలవాటు చేస్తే ఇప్పుడు చూడండి మేడం, ఇప్పుడు మనకి ఫీల్డ్ నుంచి మీరు కూడా చెప్పాలి. ఏదైనా మీటింగ్ ఉన్నా సరే మీరే చెప్పాలి. మాకు ఇంత మనం ఆలోచించాము, మాకు ఇది గ్రామంలో ఇది, ఈ గ్రామంలో ఇది, ఈ గ్రామంలో ఇట్లాంటివి మనం ప్లాన్ చేస్తున్నాము.
సో మాకు ఈ రకంగా సపోర్ట్ కావాలి. బట్ దట్ కుడ్ నాట్ బి గివెన్ ఐడియాస్. సో మండల లెవెల్ నుంచి అట్లాంటి యాక్టివ్గా ఉంటాయి. ఏటీఎంస్ కానీ ఓబీస్ కానీ యూ హ్యావ్ టు కమ్ ఫార్వర్డ్. మీరు ఇచ్చిన రికవరీ కూడా ఎక్కువ ఉంది మీ దగ్గర. బాగా చేస్తున్నారు, దాన్ని ఎట్లా చేస్తున్నారు అది మీరు అందరికీ చెప్పాలి ఎలా చేస్తున్నారు. మిగతా కొంతమంది ప్రైవేట్ ఉన్నారు, వెంటబడి ఉన్నారు అని మీటింగ్స్ వల్లే చెప్తాం మేము వాళ్ళకు. మేము మీటింగ్ పెట్టుకున్నప్పుడు వాళ్ళకి చెప్తాం ఇట్లా చేయాలి ఇట్లా చేయాలని. మేము మీటింగ్ వెళ్ళినప్పుడు అన్ని అమౌంట్ కలెక్ట్ చేసుకొని ఫోన్లో వాళ్ళకి వేసి చూపించాము. నెక్స్ట్ మహిళలు కూడా ముందుకే వస్తున్నారు చేస్తున్నారు. ఇంకా వాళ్ళు తొందరగా అయిపోతున్నారు. ఎందుకంటే అందరికీ ఇప్పుడు ఫోన్పేలు ఉంటాయి కదా, దాని నుంచి తొందరగా చేసేసుకుంటున్నారు. సబ్బు చేసుకోవచ్చు, మనం వేరే ఏదో కాస్మెటిక్స్ చేసుకోవచ్చు, వేరే ప్రొడక్ట్స్ చేసుకోవచ్చు. ఆ రకంగా వీ కెన్ ట్రై. సో తేనెల గురించి ప్లస్ మష్రూమ్ గురించి మనం నెట్లో చూసుకొని సరే ఇది కూడా ట్రై చేసుకోవచ్చు. మనం వేరే రాష్ట్రాల్లో చాలా మంది చేస్తున్నారు, ఇంట్లోనే చేస్తున్నారు ఈజీగా. అండ్ మన దగ్గర బేసిక్ అడ్వాంటేజ్ ఏంటి, మళ్ళీ సేమ్ ఈ హైదరాబాద్ పక్కనే ఉంది కాబట్టి ఆల్రెడీ చాలా మంది కూరగాయల రైతులు కానీ పండ్లు రైతులు ఇక్కడ నుంచి సామాన్ పంపిస్తున్నారు కదా. ఆ రకంగా మీరు ఆలోచించాలి. ఒక బిజినెస్ లాగా నేను ఎలా నా ప్రాఫిట్ ని పెంచుకోవడానికి నాతో పాటు ఉన్న మహిళలకి ఎంగేజ్ చేసి నాతో పాటు ఎలా ముందుకే తీసుకెళ్ళొచ్చున్నారు. అట్లాంటి మీరు ఆలోచిస్తే మీకు వేరే వాళ్ళ మీద ఏదైనా ఆధారపడి ఉండడానికి అవసరమే ఉంటుంది. సో గ్రామాల్లో మనకి జనరల్గా మనం అగ్రికల్చర్ మీద అంటే పంట పొలాల మీద మనం ఆధారపడి ఉంటున్నాం. సో దీంతో పాటు ఇంకా ఎక్స్ట్రా ఆదాయం కోసం మహిళలు కూడా అలాంటి పని చేస్తే ఆలోచిస్తే కుటుంబంకి కూడా సహాయం ఉంటుంది. మీకు ఉన్న చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఒకటే మీరు ముందుకే తీసుకెళ్ళడానికి ఒక ఆదర్శంగా నిలబడతారు. ఇవన్నీ మీరు చేస్తున్నారు. సో దీన్ని కూడా మీరు ప్రమోట్ చేయాలి. ఇంకా దీంట్లో కూడా చాలా లాభం వస్తుంది. కానీ దీంతో పాటు ఇంకా కొత్త మనం ఏం చేసుకోవచ్చు, సో దట్ మీకు కూడా దాంట్లో లాభం ఎక్కువ వస్తుంది, డిమాండ్ ఎప్పుడైనా ఉంటుంది మార్కెట్లో. ఈరోజు పడిపల్లిలో మాట్లాడేప్పుడు తేనె గురించి, హనీ గురించి ఏం చెప్తున్నాం మనం ఎప్పుడైనా ఎక్కువ తినేవాళ్ళు. కానీ ఇప్పుడే మార్కెట్లో ఏదైనా దొరికినా ఉంటే నమ్మకం ఉందా అది అసలు అది ఏదో మిక్స్ చేసి ఇస్తున్నారు అట్లానే ఉంది కదా. మా పిల్లలకి కూడా తినిపించాలంటే ఆలోచించాలి చాలాసారి, అది కరెక్టా లేదా ఏదో వేరే మిక్స్ చేసి ఇస్తున్నారు, కలర్ పెట్టుకొని ఇస్తున్నారు. సో అలాంటివి కాకుండా మనం అక్కడ చూసాము చాలా తక్కువ వస్తుంది. ఒకటి రెండు డబ్బాలు మీరు పెట్టుకుంటే మీ దగ్గర పక్కనే ఉన్న కూరగాయలు కానీ పండ్లు కానీ ఫారెస్ట్ ఏరియా కానీ అక్కడికి కూడా అది సర్వైవ్ అవుతుంది. అది చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం. కానీ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత కూడా మీరు ముందుకే రావాలి దీంట్లో. సో ప్లీజ్ థింక్ అబౌట్ ఇట్. అందరు వ్యక్తిస్ ఉన్నారు, మహిళా ఆఫీస్ ఉన్నారు. ఎప్పుడైనా మీకు అలాంటి ప్లాన్ ఫ్యాషన్ గురించి సహాయం కావాలంటే డిఆర్డిఓ గారు ఉన్నారు. ట్రైనింగ్ గురించి సహాయం కావాలంటే మేము ఎప్పుడైనా రెడీ ఉన్నాం. కంప్యూటర్ కోర్స్కి కావాలి, వేరే మార్కెటింగ్కి కావాలి, బ్రాండింగ్కి కావాలి, ఏదైనా ప్రోడక్ట్ గురించి కావాలి. మా జిల్లాలో ఉన్నా సరే, హైదరాబాద్కి వెళ్ళాలన్నా సరే, వేరే రాష్ట్రాలకి వెళ్ళాలన్నా అది కూడా నేను ఉన్న డిఆర్డిఓ గారికి చెప్పిన మనం ఏం చెప్పాలి